త్వరలో తెలంగాణ కేబినెట్లో మార్పులు చేర్పులు జరగనున్నాయా? రేవంత్ రెడ్డికి ఫుల్ టీంతో ఉన్న కేబినెట్ సిద్ధమవుతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ మంత్రివర్గం నుంచి అవుట్ అయ్యేది ఎవరు? కొత్తగా రేవంత్ టీంలోకి ఇన్ అయ్యేది ఎవరు? సీఎం ఆలోచనలో ఉన్నవారు ఎవరు? స్పెషల్ టీంతో రేవంత్ రెడ్డి నా టీంతో నాకేం కాదంటున్నారా? తన వారికి మినిస్టర్ పోస్ట్ ఇప్పించుకోవాలని భావిస్తున్నారా? రేవంత్ ప్రతిపాదనకు పార్టీ అధిష్టానం ఎస్ అంటుందా, నో అంటుందా? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడంతో అధినాయకత్వం ఇక కొత్త నిర్ణయాలతో సిద్ధమవుతోంది. అందులో భాగంగా ప్రభుత్వం పార్టీలో రేవంత్ కోరుకున్న విధంగా పదవుల ఖరారు, మార్పుల దిశగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఖాళీల భర్తీతో పాటుగా 2-3 మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ ప్రభుత్వంలో కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 2 ఏళ్లవుతున్నా ఇంకా ఫుల్ కేబినెట్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పటికే 2 బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. మొత్తం 17 మందికి కేబినెట్లో అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 15 మంది మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. ఇందులో మొదటి దఫా 11 మందికి అవకాశం ఇవ్వగా అందులో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు కేబినెట్లో ఉన్నారు. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా రెండోసారి వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్కి అవకాశమిచ్చారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మైనారిటీ కోటా అజారుద్దీన్కి ఛాన్స్ దక్కింది. దీంతో మొత్తం 15 మంది కేబినెట్లో ఉన్నారు. ఇంకో 2 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. అయితే రేవంత్ సర్కార్ ఫుల్ టీంతో రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కేబినెట్లో భారీ మార్పులు చేర్పులతో మంత్రివర్గ విస్తరణ చేసి ఫుల్ టీంతో ప్రజల్లోకి వెళ్లడానికి భవిష్యత్ కార్యాచరణ రెడీ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కేబినెట్లో డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఒక్కరే ఉన్నారు. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి కేబినెట్లో చోటు కల్పించి బీసీ కోటాలో డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరి పీసీసీ చీఫ్గా ఎవరిని నియమిస్తారు అనే చర్చ వచ్చినప్పుడు 2 పేర్లు తెరపైకొస్తున్నాయి. ఒకరు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మరొకరు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. గౌడు కోటాలో మహేష్కి అవకాశమిస్తే పొన్నంని మంత్రివర్గం నుండి తప్పించి పీసీసీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. లేదంటే మొదట్నుండి మంత్రివర్గంలో చోటిస్తామని మాట ఇచ్చి ఇవ్వలేదంటూ అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకుని కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి పీసీసీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రేవంత్ సైతం తన సైన్యాన్ని కేబినెట్లో ఉంచుకోవాలని చూస్తున్నారు. కేబినెట్లో కొందరి తీరుతో సర్కార్కి ఇబ్బందవుతోంది. వారిని తప్పించి కొత్తవారికి తనవారికి అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖల పేర్లు ప్రధానంగా చర్చల్లో ఉన్నాయి. వీరు ముగ్గురు ఏదో ఒక కాంట్రవర్సీ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. సహచర మంత్రులపై కమెంట్స్, పార్టీ రానున్న ఎన్నికల్లో గెలుస్తుందో లేదో అనే రకంగా కమెంట్స్, మాట జారడం వంటివి జరుగుతున్నాయి. దీంతో ఇది పార్టీకి డ్యామేజ్గా మారుతోంది. ఇందువల్ల వీరికి పార్టీలో చోటు కల్పిస్తూ మరేదైనా పదవీ బాధ్యతలు అప్పగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. ఇది కూడా రేవంత్ రెడ్డి టీం అనుకునే వారికే అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు త్వరలోనే కంప్లీట్ కేబినెట్ రెడీ అవుతుందా? ఫుల్ కేబినెట్లో రేవంత్ టీం అనేవారుంటారా? ప్రస్తుతం ఉన్న టీంలో ఒక్కరికి చెక్ పడుతుందా? ఇవన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.